అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా మీరు ఏం చేయాలో చెప్పండి, డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్ అండ్ గ్రేడ్స్ అప్లై చేయండి దానికి కూడా. ఇన్ దట్ వే యూ విల్ బీ. అంటే ప్రాబ్లం ఏమవుతుంటే ఉదాహరణకి ఇవన్నీ కోర్టు కేసుల దాకా వెళ్తున్నాయి కదా, ఐ కెన్ నెవర్ అండర్స్టాండ్ దట్ లాజిక్. మీరు ఆ కరెంటు వాడేసుకొని బిల్లు కట్టమంటే మీ కరెంట్ మీరు ఎలా కోర్టులకు వెళ్తే నాకు అర్థం కదా. ఐ డోంట్ నో హౌ ఈవెన్ ద జ్యుడిషియరీ ఎంటర్టైన్ సచ్. కరెంటుకు వాడేసుకొని పెద్ద పెద్ద సంస్థలు కూడా మేము కట్టడం బకాయిలు చెల్లించమంటే ఆర్ దే డూయింగ్ ఎనీ సర్వీస్ టు పబ్లిక్? ఉచితంగా నువ్వు చదివిస్తున్నాం కాబట్టి మాకు ఏదైనా ఇన్సెంటివ్ ఇవ్వండి అర్థం, కానీ డబ్బులు తీసుకొని కోట్లు కోట్లు డబ్బులు తీసుకొని మేము కరెంటు కట్టమంటే అదే వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇస్ అది? ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? రేపు పొద్దున్న మీరు కూర్చోబెట్టి చెత్త మీద మేము కూర్చోబెట్టి ఇది కావాలి ఇది కావాలంటే ఏం చెప్తాం ప్రజలకి? వాళ్ళేం వదిలేసి మీరు మమ్మల్ని పీడిస్తున్నారనే చెడ్డ పేరు గవర్నమెంట్ కదా. అందుకని ప్లీజ్ మేక్ షూర్ గ్రేడ్ లెవెల్ ఇంకా ఈ ఇబ్బంది లేకుండా 4 గ్రేడ్స్కి ఈ కమ్అట్ విత్ పాలసీ. మీరు ఎవరు ఇల్లు కట్టుకొని సంతోషంగా ఇల్లు కట్టుకొని ఎవడో వచ్చి మేడో మిద్దో భవంతో కట్టుకుంటాడు, కట్టుకుంటే దానికి స్క్వేర్ ఫీట్కి ఇచ్చేయండి. ఇన్ దట్ వే విల్ జనరేట్ ఇన్కమ్.